Preeti, will you introduce yourself or will somebody introduce you? Vanaja. No. Amma? Okay. Carry on. Over to Preeti, please. Take over. Praise the Lord, Anna. I am from 2017 batch. I am from Kadapa. My proper is from Kadapa. అండ్ దేవుడు ఈ రోజు తన వాక్య పరిచయం చేసుకోవడానికి ప్రభు నాకు ఎంతో అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ప్రభువుకు వందనాలు. ఇంత పెద్దవాళ్ళందరి ముందు నేను చెప్పడానికి నేను ఏమాత్రం నాలో యోగ్యత అర్హత లేదు, కానీ దేవుడు నన్ను ఎన్నుకొని నాకు ఈ రోజు ఈ కృపను ఈ తరుణం ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. మనందరికీ తెలిసిందే ప్రభు మన ఎల్ల ఎంత ప్రేమను చూపించినాడో. ఈ రోజు మరొకసారి దేవుడు చేసిన శిలువ కార్యంని మనం గుర్తు చేసుకుంటాము. మొదట యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను. జాన్ గాస్పెల్ 3rd chapter verse 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ లోకమును అనే ప్లేస్ లో మన పేరుని పెట్టి మనం చదువుకుంటే ఇంకా మనకి ఎంతో ఆదరణ ఇచ్చేదిగా ఉంటది అనమాట. ఇప్పుడు నేను నా పేరుని పెట్టుకుని చదువుకుంటాను, మీరు కూడా మీ పేరుని పెట్టుకొని ఒకసారి చదువుకోండి. దేవుడు ప్రీతిని ఎంతో ప్రేమించెను కదా. దేవుడు ఎంత ప్రేమించినాడంటే మనము నశించకుండా దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చే దేవుడుగా ఉంటారని వాక్యం ద్వారా చెప్తూ వచ్చినాడు అనమాట. ఇంకొక వచనం చూసుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి నేను చదువుతాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5-6 వచనాలు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. కాబట్టి మనము ఎన్నోసార్లు మనం చేసిన పాపాలను బట్టి మనకు శిక్ష పడాలన్నమాట. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు పైన మన చేసిన అతిక్రమ క్రియల కోసం ఆయన గాయపరచబడతా వచ్చినాడు. మన దోషములను బట్టి ప్రభు నలుగొట్టబడతా వచ్చినాడు అనమాట. మన శిక్ష దేవుడు వేసుకుంటా వచ్చినాడు. దేవుడు పొందిన దెబ్బల ద్వారా దేవుడు మనకు స్వస్థత కలిగిస్తా వచ్చినాడు అనమాట. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక రోమా 5:8 ప్రకారం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం పాపలమై ఉన్నాం కదా, మనం పాపంల కోసం మనం చనిపోవాలి. కానీ మనం పాపలంగా ఉండగానే దేవుడు తన ప్రేమను మనపై చూపి మన కోసం చనిపోయాడు అనమాట. అదే రోమా సువార్త 4వ అధ్యాయం 25వ వచనంలో ఏముంటుందంటే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులంగా తీర్చబడుటకై లేపబడాను. దేవుడు మనం ఎందుకు చనిపోయినాడు ఇది ఎవరైనా అడిగినప్పుడు మనం ఈ వాక్యం చూపించి చెప్పచ్చు అనమాట. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో మరణించినాడంటే మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతివంతులుగా తీర్చబడ్డానికి తిరిగి లేస్తా వచ్చినాడు అనమాట. మరి ఇప్పుడు మరి దేవుని నిత్య జీవం మనం ఎలా పొందుకోవాలి, దేవుని మన స్వంత రక్షణగా ఎలా అంగీకరించాలి అంటే, యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది 7వ వచనంలో, మొదటి అధ్యాయం 7వ వచనం, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను పాపిని, దేవా నన్ను క్షమించు అని యేసుక్రీస్తు ప్రభువే దేవుని కుమారుడిని మనం విశ్వసించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి మన పాపములన్నిటినీ క్షమించి మనల్ని సమస్త దుర్నీతి నుండి విడుదల చేస్తాడనమాట. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామం నుండి విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇప్పుడు దేవుడు ఇక్కడ మనల్ని రక్షించిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభువుకు వందనములు. ఇంకా ఎవరైతే రక్షణ లేదో వాళ్ళు ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభువే దేవుడని విశ్వసించినప్పుడు దేవుడు మన దేవా నా పాపములు క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగని దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమించి తన రక్తంతో శుద్ధీకరించి తర్వాత ఏం చేస్తాడంట, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించినాడు అనమాట. ఇప్పుడు మనం దేవుని పిల్లలను అన్నమాట. దేవుడు ఇంకా తర్వాత ఏం చేయాలి అంటే, యోహాను సువార్తలో ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఉంటాను, 7-8లో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇక్కడ ఫలించడం అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ థింగ్స్ కాదు, కానీ స్పిరిచువల్ గా కూడా అన్నమాట. ఆత్మఫలములన్నీ ఉంటాయి కదా,
కాబట్టి దేవుని యందు మన యందు దేవుని మాటలు నిలిచినప్పుడంట మనం మనకి ఏది ఇష్టమో అడిగితే దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడంట. నెక్స్ట్ 8వ వచనంలో ఏముంటుందంటే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. మనము బహుగా ఫలించడం వల్ల తండ్రి మహిమ నొందుతాడనమాట. గ్లోరీ టు గాడ్ అన్నమాట. కాబట్టి ఇంకా మనలో ఎవరమైతే దేవునికి దూరంగా ఉన్నామో వాళ్ళందరం ప్రభు మన కోసం చేసిన శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకొని ప్రభు దగ్గరకొచ్చి సమకూర్చబడి దేవుని దగ్గర మనల్ని మనం పరిశుద్ధపరుచుకుందాము. దేవుని యందు మనం ఎప్పటికీ నిలిచి ఉంటే ప్రభు మనకి ఏది ఇష్టమో అది అడిగితే అది ఇస్తాడు. ఈ చిన్ని వాక్యమును బట్టి ప్రభువుకు వందనములు. సారీ అన్న, ఫస్ట్ టైం నాకు ఎక్కువ సేపు చెప్పాలంటే తెలియలేదు. వెరీ గుడ్, Very good, very good. Yeah, praise God. Okay. God bless. Shall we pray? అన్న. Yeah. Uma, pray just ఓకే for the word. చేసా. పరలోకమందున యేసయ్య తండ్రి, కృపగల రాజా, దేవ నిత్యం కృప చూపుతున్న మా యేసయ్య మీకు వేలాది వందల స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. దేవ మా నాయన మా తండ్రి, ఈ చిన్న మందిని తండ్రి దేవ మీరు ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధిలో అడుగుతున్నాను తండ్రి. దేవ మా నాయన మా తండ్రి, ముఖ్యంగా తండ్రి దేవ యేసయ్య మీ బిడ్డ తండ్రి దేవ వాక్యం షేర్ చేసుకుని ఉంటుండగా తండ్రి యేసయ్య తండ్రి, ఆ వాక్యం ద్వారా తండ్రి అనేక ఆత్మలు తండ్రి యేసయ్య తండ్రి మేలు పొందలాగన తండ్రి యేసయ్య తండ్రి దేవ మా నాయన మా తండ్రి దేవ ఇంకా తండ్రి మీ సన్నిధిలో తండ్రి మీ వాక్యంలో తండ్రి మేము ఎదగలాగన తండ్రి మీకు కృప చూపించండి. దేవ మా నాయన మా తండ్రి, బిడ్డ నోట్లో ఉంచిన దేవ వాక్యాన్ని బట్టి దేవ మీకు వేలాది వందల స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. తన తండ్రి ఇంకా 30 60 తండ్రి 100 తండ్రి దేవ మీ యందు ఫలించాలని తండ్రి మీ సన్నిధిలో అడుగుతున్నాను తండ్రి. దేవ ఇంకా దేవ మా నాయన అనేక సార్లు తండ్రి మీ గురించి చెప్పి దేవ షేర్ చేసుకుని తండ్రి ఇంకా తండ్రి దేవ మా నాయన మా తండ్రి దేవ తను వాడుకోవాల్సిందిగా మీ సన్నిధిలో పెట్టుకున్నాను తండ్రి. దేవ మా నాయన మా తండ్రి, చిన్న వాక్యమైన తండ్రి యేసయ్య తండ్రి దేవ ఇజ్రాయేల్ మూలుగులను సహితం తండ్రి మీరు దేవ మా నాయన మా తండ్రి కన్సిడర్ చేసిన దేవుడు తండ్రి. దేవ విస్తారమైన మాటలు విస్తారమైన ప్రార్థనలు కాదు కానీ తండ్రి యేసయ్య తండ్రి మీ చిన్న మాట అయినా కూడా తండ్రి యేసయ్య తండ్రి ఎంతో ఆశీర్వాదకంగా తండ్రి మీ దేవ మీరు మాట్లాడితే అది ఉంటుంది తండ్రి. యేసయ్య తండ్రి దేవ ప్రతి బిడ్డను తండ్రి ఇక్కడ ఎవరైతే గ్యాదర్ అయి ఉంటున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించండి తండ్రి. దేవ వాళ్ళకి ఏమి దేవ మన ఆయన అక్కరుతున్నదో, ఏది దేవ మన ఆయన మా తండ్రి కొదువుగా ఉన్నదో తండ్రి, ఏది తండ్రి దేవ ఏ ప్రాబ్లం లో ఉన్నారో తండ్రి దేవ మాకు మేము తెలియనప్పటికీ తండ్రి మీరు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు తండ్రి. ఈ చిన్న బిడ్డలందరినీ ఆశీర్వదించవలసిందిగా తండ్రి. దేవ వాళ్ళ స్టడీస్ లో కూడా తండ్రి బెస్ట్ ది తండ్రి దేవ ఉండలాగిన తండ్రి. అదే విధంగా మీకు కూడా తండ్రి దేవ ఫస్ట్ ప్రయారిటీ లాగిన తండ్రి యేసయ్య తండ్రి అన్నిట్లో ఏందో తండ్రి సమకూర్చవలసిందిగా తండ్రి మీ సొంతలు అడుగుతున్నాం తండ్రి. దేవ వచ్చి ఉంటున్న సీనియర్స్ ని బట్టి కూడా తండ్రి మీ స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. యేసయ్య తండ్రి దేవ మా నాయన మా తండ్రి మాకి టైం లేనప్పటికీ తండ్రి ఇదిగో తండ్రి కొద్ది సమయాన్ని తండ్రి మీలో ఉంచితే తండ్రి మేము అనేక మేలులు పొందగలమని తండ్రి. ప్రతి బిడ్డ తండ్రి దేవ మా నాయన మా తండ్రి ఆ హృదయం వద్ద తండ్రి మీ సన్నిధిలో దేవ గడపడానికి మీ కృప చూపించమని తండ్రి. సమస్త మీ పాదాలు వద్ద తండ్రి దేవ మా నాయన మా తండ్రి దేవ సమస్తం ఇంకా మీరే ముందునే నడిపించమని తండ్రి. మీ సన్నిధిలో కొద్ది ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. Maybe కొద్దిసేపు can we open time for testimonies or discussion? If you want to discuss anything on the word of God, if you want to share something, or might be as testimony as well. Shall we do that for another few minutes? If you want to share something, a testimony or something of basing on the word of God. ప్రైజ్ లా సుధీర్ నేను చెప్తా. యెషయా 53 చాప్టర్ తను చెప్పింది కదా, అది అంటే మనము చాలా సార్లు అనుకుంటాము మనకు శిలువ కార్యం గురించి నిజంగా చాలా మందికి తెలియదు. అనుకుంటాం కానీ శిలువ అని అంటుంటాం కానీ దేవుడు చేసిన శిలువ కార్యం ఎందుకు చేశాడు, దానివల్ల మనం ఏం పొందుకున్నాము, మనం ఏమై ఉన్నాము దేవునికి అనేది అది తను చక్కగా చెప్పింది. మన అందరి అపరాధాల కోసం అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు దేవుడు 2000 సంవత్సరాల క్రితమే. అది
ఆ శిలువ కార్యం ద్వారా యేసుక్రీస్తు మనకు చెప్తాడు కదా దేవుడు, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను నా రక్తం ఇచ్చి అని. మనము విలువ పెట్టి కొనబడ్డాము. అది కూడా 2000 సంవత్సరాల క్రితమే జరిగిపోయింది. మనము ఇప్పుడు ప్రస్తుతం దేవుని బిడ్డలము. ఇవన్నీ మనము విశ్వాసంతో నమ్మి మనము పలికి పొందుకుంటే మనము వీటి అన్నిటిని మనము అంటే వీటన్నిటిలో మనము ఉంటామన్నమాట. అంటే దేవుని పిల్లలుగా ఉంటాము, నీతిమంతులుగా ఉంటాము, పరిశుద్ధులుగా ఉంటాము, జ్ఞానవంతులుగా ఉంటాము. అన్ని ఇరుకులు ఇబ్బందుల నుంచి విమోచింపబడిన వాళ్ళగా ఉంటామన్నమాట. మనం ఏమంటే మాట్లాడుతుంటాము, కానీ మనము దాన్ని ప్రాక్టికల్ గా మనము దేవుని వాక్యాన్ని అనుభవించే వారిగా ఉండమన్నమాట. ప్రాక్టికల్ లైఫ్ లో దాన్ని మనము వాడము. దాని ద్వారా మనము అంటే దేవునిలో ఫలించలేకపోతున్నాం. ప్రాక్టికల్ గా మనము యూజ్ చేయాలా. మనం అంటే మనకు బాగా కాన్ఫిడెన్స్ ఉండాలా, నేను దేవుని బిడ్డను, నాకు దేవుడు 2000 సంవత్సరాల క్రితమే విడుదల ఇచ్చేసినాడు, నేను ఇప్పుడేం పాపినేం కాదు, యేసు రక్త ప్రోక్షణలో నేనున్నాను, యేసయ్య బిడ్డను, నేను నీతి మంత్రాలుగా నన్ను అప్పుడే 2000 సంవత్సరాల క్రితమే దేవుడు తీర్చేసినాడు. ఇవన్నీ మనము అనుకోవాలన్నమాట. ఇప్పుడు కాదు, మనం ఇదంతా జరిగింది 2000 years బ్యాకే జరిగింది. కాబట్టి ఆ గ్రహింపులోకి వెళ్తేనే మనము దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకోగలము. అది మనము ఆ గ్రహింపు రాకుండా సైతాన్ మనల్ని చాలా సార్లు ఆటంకపరుస్తూ ఉంటది అనమాట. మనకు డౌట్ వస్తుంటది, నేను అబద్ధం చెప్పిననే, నేను ఏమంటారు ఇంకా కొన్ని మనము డైలీ లైఫ్ లో చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం కదా. ప్రేయర్ చేసుకోలేకపోయినానే నేను, లేకపోతే వాక్యం చెప్పలేకపోయినానో, లేకపోతే చర్చికి వెళ్ళలేదో, ఫెలోషిప్ కి వెళ్ళలేదో, ఇవన్నీ స్ట్రాంగ్ హోల్డ్స్ అనమాట. ఇవన్నీ చెప్పి సైతాన్ ఏం చేస్తాడంటే మనల్ని దేవునికి దూరం చేసేస్తుంది అనమాట. మనం ఏమనుకుంటామంటే దేవునికి నా మీద కోపం వచ్చిందేమో, కోపం వచ్చింటది, అయ్యో నేను సినిమాకి పోయినానో, లేకపోతే బ్యాడ్ ఫ్రెండ్స్ తో తిరిగినానో, అట్లా ఏమేమో అన్ని చెప్పి మనల్ని దేవునికి ఇంకా ఎక్కువ దూరం చేస్తుంటది అనమాట. యాక్చువల్ గా మనము అవన్నీ చేసినా చేయకున్నా మనం దేవుడు ఉచితంగా మనకు దేవుని కృపనిచ్చినాడు, ఉచితంగా ఇచ్చినాడు. ఉచితంగానే దేవుడు మనల్ని ప్రేమించినాడు. మనము మంచి తెలివైన వాళ్ళమనో, జ్ఞానవంతులమనో, బాగా రోజు చర్చికి వెళ్తామనో, అట్లానే మనందరి కోసం ఏమి సిలువలో ఏమి అట్లా చేస్తున్నామని సిలువలో ఏమి చనిపోలే. మనం పాపులమై ఉండగానే దేవుడు మన కోసం అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడినాడు. మనము అంటే ఈ స్ట్రాంగ్ హోల్డ్స్ ఇవి, స్ట్రాంగ్ హోల్డ్స్ అనమాట. టైంకి నేను మార్నింగ్ ప్రేయర్ చేసుకోలేదు, బైబుల్ చదువుకోలేదు, చర్చికి వెళ్ళలేదు, ఫెలోషిప్ లో లేను, అట్లా అన్ని స్ట్రాంగ్ హోల్డ్స్ తో మనం ఒక్కొక్కసారి దూరం అయిపోతుంటాం. కానీ దేవుడు చేసింది ఉచితంగా ప్రేమతో చేసినాడు కాబట్టి మనం దానికి ఏం వెల చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ మనం నమ్మి ఒప్పుకొని దేవుని శక్తిని మనం పొందుకుంటాం అంతే. అది దేవుడు కోరుకుంటున్నాడు కూడా అదే అనమాట. మీరు విశ్వాసం ఉంచండి, నమ్మండి, నేను నమ్మదగిన వాడను, నేను మంచి దేవుడను, నేను మీ తండ్రిని, మిమ్మల్ని తయారు చేశాను, నాకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు అని మనకు ఎంత ధైర్యం చెప్తున్నా కూడా మనం ఒక్కొక్కసారి భయపడుతుంటాము, పడిపోతుంటాము మన జీవితాల్లో. కాబట్టి మనము అనుక్షణము దేవుడు నా కోసం సెలవులో చనిపోయినాడు, ఇప్పుడు నేను చేసేది ఏం లేదు, విశ్వాసంతో దేవుని యొక్క శక్తిని, మహిమను, ఘనతను, ప్రభావాన్ని నేను పొందుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డను కాబట్టి, దేవునికి వారసురాలిని, దేవునికి ఉన్నవన్నీ నాకు వస్తాయి. దేవుడికి ఉన్న అన్ని మంచి గుణాలతో పాటు పవర్ వస్తది, అన్ని వస్తాయి అనమాట. అవన్నీ అనేది గ్రహింపులోకి మనం వెళ్ళాలా, ప్రాక్టీస్ లోకి వెళ్ళాలా. నేను చెప్పేది మనము చెప్తాం కానీ ప్రాక్టీస్ లోకి వెళ్ళాము. అది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ లైఫ్ లో. యెషయా 53 మొత్తం హోల్ బైబిల్ కి యేసయ్య సిలువలో చనిపోయినాడు కాబట్టి మనం వెళ్తున్నాం ఆయన దగ్గరికి. మంచి దేవుడు కాబట్టే దేవుని దగ్గరికి వెళ్తున్నాము. ఇది నేను చెప్పేది. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. గ్రేస్ కి ఎంకరేజ్మెంట్ గా నేను ఒక 2 మాటలు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. గ్రేస్, నువ్వు చెప్పిన వాక్యంలో మొదటి 2 మాటలు చూస్తే, దేవుడు లోకం ఎంతగానో ప్రేమించెను కాగా తన కుమారుణ్ణి ఇచ్చాడు అన్నట్టుగా అని చెప్పావు. ఎంతగానో ప్రేమించెను అనే ఆ ప్లేస్ లో ఎవరిని వాళ్ళు పెట్టుకోండి అనే మాట వచ్చింది అంటే, నిజంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ యొక్క ఏమంటారు రెవల్యూషన్ ఇచ్చినట్టుగా నేను అర్థం చేసుకున్నా.
అందుకని ఏమని ఉంటుందంటే వాక్యము, అక్షరం చంపును గాని ఆత్మ జీవింపజేయను అని ఉంటుంది. ఆత్మదేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆత్మదేవుడు ఎవరికి వారితో నిజంగా వాక్యం నాలెడ్జ్ కంటే, వాక్యం యొక్క నాలెడ్జ్ కంటే అది ఆత్మీయంగా లేదా ఆత్మ ద్వారా మనం మన జీవితంలోనికి మనం అప్లై చేసుకున్నప్పుడు, ఆ అప్లికేషన్ మన జీవితంలో మనము దాన్ని యూజ్ చేసినప్పుడే ఆత్మ జీవింపజేయను అన్నట్టుగా మాట్లాడతాం. మనం ఎంత చెప్పామని కాదు, కానీ మనం ఎంత ఎక్స్పీరియన్స్ చేసింది, మనం ఎంత ప్రజెంట్ చేసాం అన్నది ఇంపార్టెంట్. సో మనం చిన్న విషయాలు చెప్పినా కూడా, 2-3 మాటలు చెప్పినా కూడా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపాలన్నీ క్షమించేస్తాడు అనే ఆ యొక్క ఆత్మీయ రహస్యాన్ని కూడా మనం కనుక్కోవాలి. ఎవరికి వాళ్ళని కనుక్కోవాలి. ఎప్పుడు కనుక్కుంటామంటే ఆత్మ జీవింప చేసినప్పుడే. అక్షరం చంపును గానీ ఆత్మ జీవింప చేసినప్పుడు. కాబట్టి మనం ఎంత చెప్తామన్నది కాదు, కానీ మనం ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే గ్రేస్, గాడ్ బ్లెస్ యూ. Yeah, Grace, your message was good. Chinna message ayina, it was good. It was from your heart. Okay. Yeah, I welcome all the people. Shekina, Lolly. Yeah. Actually, Suyata Koala Kudru. First time she is joining, I believe. Lolly, welcome. సుజాత Prasanna. కూతురు ఒక్కొక్కరైతే వీళ్ళందరూ నా స్టూడెంట్స్. సెకండ్ పిల్లనా లాలి? ఫస్ట్ పాప షకీనా. Prasanna, Suharshita. Okay. Shanti Priya, Sudharani, Harita, Bhavya, Jayant is already there. Unique Creations, very much fan. Sorry. So welcome, and I request you to join fellowship regularly. Every Wednesday we have online Zoom prayer, so please join regularly. And I hand over this time to Jayant. Jayant, please take over. Jayant was held up in ward. Now he has joined us. Jayant. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. సార్ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది. ఐ థింక్ ఐ కాంట్. ఒకసారి వీడియో ఆన్ చేస్తాను కొంచెం. సరే ఓకే సార్. విజిబుల్ అవుతుంది సార్. అంటే సిగ్నల్స్ తక్కువగా ఉంది. బాగుంది, సిగ్నల్ బాగుంది. ఓకే ఓకే. ప్రైజ్ ది లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు మెసేజ్ అందరూ విని ఎంత బ్లెస్ అయ్యారని నమ్ముతున్నాను. మనం లాస్ట్గా ఇంకా ప్రేయర్స్ చేసుకొని కన్క్లూడ్ చేసుకుందాం మీటింగ్ ని. సార్ ప్రేయర్స్ కదండి సార్? Yes, sir. Yes, Jayant. ఎస్ సార్. అంటే ప్రేయర్స్ మామూలుగా మనం డివైడ్ చేసుకుంటాం ప్రేయర్స్ ని. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ కింద ప్రేయర్ చేసుకుంటాము. మనం మామూలుగా ఫెలోషిప్ ఇక్కడ ఫెలోషిప్ కాలేజ్లో ఫెలోషిప్ మీటింగ్స్ రెగ్యులర్గా జరగాలని, ఇంకా ఫెలోషిప్ ఫ్యామిలీస్ అండ్ హెల్త్స్, ఇంకా కోవిడ్ టైమ్స్లో ఇంకా కోవిడ్ డ్యూటీస్ చేస్తున్న వాళ్ళు, ఇంకా మనం ఇండియా కోసం కంట్రీ కోసం కూడా ప్రేయర్ చేయాలి. మన ప్రేయర్ పాయింట్స్ ఇంకా ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే చెప్పచ్చు ప్రేయర్ పాయింట్స్. If anyone want to add prayer points, they can tell prayer points. ఆఫ్ఘనిస్తాన్ గురించి Yes, కూడా ma'am. ప్రార్థన చేద్దాం. ఇప్పుడున్న ఇష్యూస్ గురించి. Yes, ma'am. మనం సుధీర్ సార్ ఫైనల్ ప్రేయర్ చేస్తారు. మనం వనజ మేడం ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ సిచ్యువేషన్ గురించి మీరు ప్రేయర్ చేయండి మేడం. ఓకే జయ, స్టార్ట్ చేయమంటారా ఇప్పుడే? ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తున్నారు? స్టార్ట్ చేయనా? మేడం. ఓకే మేడం. హలో. ఓకే మేడం. సుధీర్ అన్నయ్య, రిక్వెస్ట్ యూ ఇంకా ఏదైనా షేర్ చేయవా? నేను లాస్ట్ 4 days నుంచి నేను న్యూస్ ఫాలో కాలేదు.
ఎలా ఉంది సిచ్యుయేషన్? ఆఫ్ఘనిస్తాన్ యాక్చువల్గా క్రైసిస్ అట్లే ఉంది. దర్ ఇస్ నథింగ్, ఏం డెసిషన్ ఇంతవరకు కాలేదు. అంటే మిగతా కంట్రీస్ అన్ని కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు చర్చలకు వస్తున్నారు. తాలిబాన్స్ ఆఫ్ఘనిస్తాన్ లో చర్చించుకుందాము అంటున్నారు. ప్లస్ వేరే కంట్రీస్ అన్ని, కెనడా గానీ, తర్వాత వేరే ఇది రష్యా గానీ, మన ఇండియా గానీ అంతాను ఆఫ్ఘనిస్తాన్ కి సపోర్ట్ గా ఉంది. ఓకే, అందరు కలిసి ప్రార్థన చేద్దాం దీని గురించి. ఇవన్నీ దేవుని రాకడకి సూచనలుగా ఉంటున్నాయి కాబట్టి మనం ఫస్ట్ మనం ఎంత వరకు ప్రిపేర్డ్ గా ఉన్నాము అనేది. అంటే ఒకసారి ఒక అబ్బాయి ఇట్లా సెకండ్ కమింగ్ గురించి దాని గురించి మాట్లాడుకుంటూ ఎన్నో వందల సంవత్సరాల నుండి చెప్తున్నారు కదా, ఏసే వస్తాడు అని. ఇంకా రావట్లేదు అన్నట్టు మాట్లాడుతుంటే ఆ డిస్కషన్ లో కొంతమంది దగ్గర నుంచి 1 or 2 దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఏసయ్య వస్తాడు, ఎప్పుడు వస్తాడు అన్నది ఏసయ్య కూడా తెలియదు. తండ్రి అయిన దేవుడికి మాత్రమే తెలుసు ఏ టైంలో వస్తాడు అన్నది. మనం ఎప్పుడు పోతాము అన్నది మన చేతిలో కూడా లేదు. కాబట్టి మనం ప్రిపేర్డ్ ఉండాలి, ఏసయ్యని కలుసుకోవడానికి మనం ప్రిపేర్డ్ ఉండాలి అనే మాట అందరికి టచ్ అయ్యి అప్పుడు అందరూ ఒకలాగా అవును కదా అన్నట్టు ఒక స్పార్క్ అయింది. సో మనం ఈ ఇష్యూస్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి దేవుని రాకడ అతి త్వరలో ఉంటుందనే విషయం మనకు తెలుస్తుంది. అందరు కలిసి ప్రార్థన చేద్దాం, మనకు మనం ప్రిపేర్ అవుదాం దేవుని రెండవ రాకడ సిద్ధపాటు కొరకు. మనము ఆయన కలుసుకునే దాని కొరకు మనం ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, తండ్రి అయిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, ఎక్కడైతే ప్రభువా 2-3 నామంలో కూడుకొని ఉంటారో అక్కడ నా సన్నిధి ఉంటుంది అన్నట్టుగా ప్రభువా దేవా, మీ సన్నిధి మా మధ్యలో ఉంటుంది. మీటింగ్ కానీ ప్రభువా, మీ సన్నిధి మా మధ్యలో ఉంటుంది. మా ప్రార్థనలు మీరు వింటున్నారు యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మా తండ్రి, మీ పిల్లలుగా ప్రభు ఈ విధంగా టెక్నాలజీ ద్వారా ప్రభు ఈ టైంని బట్టి అన్ని విషయాలను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హృదయపూర్వకంగా ప్రభు దేవా, ఇప్పటి వరకు మేము సజీవుల లెక్కలో ఉంటున్నాము అంటే ప్రభు కేవలం మీ కృప ఉంటుంది ప్రభు. మా విషయాలు ఏమీ కాదు ప్రభు నాయన. తీసుకుంటున్నటువంటి ఫుడ్ కాదు, మేము తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు కాదు ప్రభు నాయన దేవా. అవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నప్పటికీ ప్రభు మీ కృప మమ్మల్ని నడిపిస్తుంది దేవా. మీ కృప ప్రభు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుతుంది. మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య ప్రభు. తండ్రి నిజంగా ప్రభు చూసుకున్నట్టయితే ప్రభు ఫస్ట్ వేవ్ లో, సెకండ్ వేవ్ లో ప్రభు కరోనాతో ఎంతో మంది బాధపడి ఎంతో మంది చనిపోయారు ప్రభు. ఎంతో మంది ప్రభు నాయన మరి కాంప్లికేషన్స్ తో బాధపడుతున్నారు ప్రభు. అయితే ప్రభు మీ కృపను బట్టి తండ్రి దేవా, మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి ప్రభు మేమందరూ కూడా ప్రభు, మా ప్రియులైనటువంటి వారు కూడా ప్రభు నాయన దేవా, మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రభు నాయన మీ సజీవ లెక్కలో ఉంటున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. మీ యొక్క ఆశీర్వాదాలను మేము అనుభవించగలుగుతున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సమయంలో ప్రభు నాన్న తండ్రి ఆఫ్ఘనిస్తాన్ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మరి తాలిబాన్స్ ఆఫ్ఘన్స్ ప్రభునైనా ఎవరు రూల్ చేయాలి అనే విషయంలో ప్రభునైనా వాళ్ళు ఎంతో ప్రభు మరి ఆధిపత్యం కొరకు ప్రభునైనా పోరాడుతుండగా ప్రభు అవును తండ్రి. దాని హిస్టరీ చూసుకున్నట్టయితే ప్రభునైనా ఎంతో అందమైన దేశం ప్రభు. 70s వరకు కూడా ప్రభు ఏ రిస్ట్రిక్షన్ లేదు ప్రభునైనా దేవా. అంత ఫ్రీగా అందమైన దేశంగా ఉంటున్నటువంటి ఆ దేశంలో ప్రభు సాతానుడు ప్రవేశించి ప్రభునైనా సాతానుడి యొక్క కుతంత్రాలతో ప్రభునైనా ప్రజల్లో ప్రభునైనా ఎన్నో ప్రభునైనా రిస్ట్రిక్షన్స్ దేవా చూస్తుంటే ప్రభునైనా దేవ ఎంతో హృదయ విదారకంగా ఉంటున్నాయి ప్రభు. పనిష్మెంట్స్ చూస్తూ భయం వేస్తుంది యేసయ్య ప్రభు. దేవా కృప చూపించండి ఆ దేశాన్ని ప్రభునైనా. భూమి మీద ఉంటున్నటువంటి ప్రతి దాన్ని సృష్టించిన దేవుడు ప్రభు ఆఫ్ఘనిస్తాన్ మీదే ప్రభునైనా దేవా. మేము క్లెయిమ్ చేస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ మీది ప్రభునైనా దేవా. అవుతండి అక్కడ ఉంటున్నటువంటి క్రైస్తవులు ప్రభు ప్రార్థనలు కోరుకుంటున్నారు ప్రభునైనా దేవా. మీరు కనికరించండి. మరి క్రైస్తవులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కృప చూపించండి. మరి ప్రభు ఫాస్టెస్ట్
సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ ప్రభు ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభు నాయన అవును తండ్రి పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప కూడా విస్తరిస్తుంది ప్రభు నాయన అనుకరించండి మీ పిల్లల్ని ప్రభు బలంగా ఉంచి కాచి కాపాడాలని ప్రార్థిస్తున్నాం అవును తండ్రి ప్రభు ప్రభు ఆత్మీయ ధైర్యంతో ఉండడానికి సహాయం చేయండి దేవా బ్రతుకుట చావైతే లాభము అన్నట్టు ప్రభునైనా ఆలోచన బ్రతుకుట క్రీస్తే కానీ ప్రభు చావైతే లాభము అనేటువంటి ఆలోచనలకు రావడానికి సహాయం చేయండి ఒకవేళ సిచ్యువేషన్ ప్రభు బ్యాడ్ గా ఉంటున్నప్పుడు ప్రభు కృప చూపించండి నడిపించండి ప్రభు మరి అన్ని కంట్రీస్ కూడా ప్రభునైనా మరి చర్చలకు వస్తుండగా ప్రభునైనా దేవా శాంతి ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా పీస్ రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి చూపించండి అండర్స్టాండింగ్ రావడానికి సహాయం చేయండి ఉదయం ఆలోచన మార్చే దేవుడు ప్రభునైనా దేవా ఆధిపత్యం కాదు మరి ఆ యొక్క కఠినమైన శిక్షలు కాదు కఠినమైన పద్ధతులు కాదు కానీ ప్రభునైనా మీరు కూడా మనలాంటి మనుషులే అందరూ కలిసి ప్రేమతో ఉందాము అనేటువంటి ఆలోచనలు రావడానికి సహాయం చేయండి హృదయాలను మార్చేటువంటి దేవుడు అయినందుకే స్తోత్రం అవును తండ్రి రాజుల హృదయాలను ప్రభు నీటి కాలువల వల్లే తిప్పుతానంటున్నావు ప్రభు దేవా మీకు అసాధ్యమైందంటూ ఏది లేదేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా మీరు ప్రభా దేవా చేయగలరు ప్రభా తండ్రి ఇవన్నీ ప్రభా దేవా మాకు సూచనలుగా ఉంటున్నాయి ప్రభా మీ రెండవ రాకడ కొరకు సూచనలుగా ఉంటున్నాయి మేము ప్రిపేర్ అవ్వడానికి సహాయం చేయండి వైడ్ అండర్స్టాండింగ్ రావడానికి సహాయం చేయండి చిన్న సులువుగా చిక్కులు పెట్టే విషయాల్లో కూడా ప్రభు నాయన జయించడానికి సహాయం చేయండి చూపించండి దేవా వాక్యంలో ప్రభు ఆత్మలోను బలంగా ఉండడానికి సహాయం చేయండి మీతో కనెక్టివిటీలో ఉండడానికి సహాయం చేయండి అవునండి ద్రాక్షవల్లి నేను తీగలు మీరు అన్నట్టుగా ప్రభు తీగ విడిపోవటానికి మేలు లేదు ప్రభు ద్రాక్షవల్లి నుండి ప్రభు సహాయం చేయండి ఆ విధంగా అంటు కట్టబడటానికి ప్రభు దేవా ఆ విధంగా కలిసిపోవడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం చూపించండి బలంగా ప్రతి ఒక్కరు పెరగడానికి సహాయం చేయండి ఆత్మీయంగా ప్రభు ఆత్మీయంగా అంటే ప్రభు మరి ఎక్కడ మూల కూర్చోవడం కాదు ఏదో చేసుకోవడం కాదు కానీ ప్రభునైనా ఎంత ప్రభునైనా మీనింగ్ఫుల్ గా ప్రభు మీ వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ విధంగా జీవించేటువంటి కృపలోకి రావడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం అనుకరించండి చూపించండి పిల్లల్ని జూమ్ లో చేరినటువంటి ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలని ప్రభు వారి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ని అందరినీ జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే ఘనత మహిమ చెల్లించుకుంటూ యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ సార్ సుధీర్ సార్ ఫైనల్ ప్రేయర్ మీరు చేయండి సార్ అట్లే కంక్లూడ్ చేసేద్దాం మీటింగ్ ఫైనల్ ప్రేయర్తో సార్ అట్లే చాట్ బాక్స్ లో మేడం ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు ఈషా నీట్ ఎగ్జామ్ September 12th రాస్తుంది ప్రేయర్ చేద్దాం ఈజీ ఎగ్జామ్ September 11th అది కూడా జ్ఞాపకం చేసుకోండి పీజీ ఎగ్జామ్ September 11th యూజీ ఎగ్జామ్ September 12th yeah Heavenly Father, we come to your presence, Lord. Thank you for your goodness. Thank you for your grace upon our lives, Lord. God, we thank you for you are our Lord, you are our God, you reign supreme, Lord, Master God. We worship you. We thank you, Master God. We just bless you. We just bless you. God, we just bless you, Master God. Thank you for your goodness, Lord. Thank you because you are in control, Master God. You are enthroned, supreme, Master God, over every nation, Lord God, over all the situations, Lord God, over our lives and our families, Lord. You are enthroned, Lord, Master God. You reign supreme, Lord, Master God. Beyond the circumstances beyond the problems that we see, beyond the circumstances around, Lord God, you reign supreme, Lord, Master God. And Lord, we just bow before you, saying that you are Lord, you are God, you are our Master, you are our Savior, Lord God. And there is no one like you. There is nobody, no one in heaven or on earth, Lord, Master God. We just bow before you as a fellowship, Lord God. I pray, Master God, that you will bless this fellowship. God, you are the one who formed this fellowship. You are the one, Master God, Master God, you have a plan and purpose for this fellowship, Lord God, for each and every member in this fellowship. God, nobody is by an accident here. God, each and every one is by a purpose, and heavenly purpose, Lord God.
And Lord God, we pray and speak yes and amen to all the plans that you have for this fellowship, and to each member of this fellowship, Master God, each and every student in Kannur Medical College, Lord God. You got a purpose, Lord God, and Lord God, and this fellowship, Lord God, medical fellowship, has a greater plan, Master God, in each and every student who is getting admitted in Kannur Medical College, Lord God. God, gospel, Master God, gospel is going to was being preached, and it will be preached, Master God, to all the students, Lord God. Let it glow, Master God. Let it carry on, Master God. I pray, Master God, that you will take control. You will take control. God, bless the present leaders, Lord God. Give them ideas to reach out to people, Lord Master God. Give them ideas, Master God, to reach out to their friends, Lord God. I pray. Take control, Master God. God, I pray for the seniors who are helping them as well, Lord God. I pray for Vanaja, Lord God, even as she's in charge of the ladies hostel, Lord God, even as fellowships are happening, Lord God. I pray for all the seniors who are involved in who are helping, Lord God. I pray for Jayant, Lord. I pray for Sumant, Lord God, and who are Ambedkar, Master God. Thank you for all this people, Master God, there who are helping, Lord God. I pray for Shankaraka. God, I pray for Pramod and Blessy and everyone, Lord Master God, who is trying to help this fellowship, Lord God. God, I pray, Master God, that you will bless them, anoint them, use them for your glory, Lord Master God. I pray, Master God, that every meeting will be glorious, Lord God. God, I pray, Master God, that every meeting, every gathering will be glorious, Lord God. Online, offline, Lord God. Everything will be glorious, Lord God. And Lord God, many people will be saved because of this fellowship, Lord God. I pray. God, I pray for each and everyone who has joined for this meeting, Lord. I pray and speak blessings upon them, Master God. Blessings, rich blessings upon their lives, Lord Master God. I pray for Preeti, Lord. I pray that you will anoint her, Lord God, and Lord God, let her become a speaker, Lord God, preacher of the word, Master God. Let her become an evangelist for you, Lord Master God. I pray, Master God. Let her speak in many meetings, Lord God. God, let her speak, Master God. I pray. Anoint her, Master God. God, I pray and bless Ambedkar, Master God. Thank you for the spirit of worship, Lord God. I pray, Master God, that he'll expound, Lord God. He'll grow in the talent, Lord God, and he will be a blessing to many more in the days to come, Lord Master God. God, I pray and speak blessing upon each and everyone, Lord God. I pray for Isha and whoever is writing the NEET exam, Lord God, from our fellowship, Lord God. God, we pray for your grace, Master God. All our family members, Lord God. We pray just for your grace, Lord God. God, cover them with your grace, Lord God. Let your name be glorified. Let your purpose be done, Master God. Even for the NEET PG, Lord God, I pray, Master God, whoever is attempting from our fellowship members, families, Lord God, I pray that your grace will be upon their lives, Master God. Even for all the seniors, Lord God, who are for all the just passed out people, Master God, who are trying to attempting this NEET PG, Lord God, appearing for this exam, Lord God. I pray, Master God, that your anointing will be sufficient for them. Your grace will be sufficient for them. God, I pray, Master God, that you will give grace, Master God. God, you will be giving grace, Master God. I pray for the people who are working, Lord God. I pray, Master God, that you will protect them from the COVID situation. God, bless our families. Bless each and everyone in our families, Lord. Protect them, Lord Master God. Thank you for this blessed time. Lord God, I pray that your grace will be sufficient till we gather back again, Lord Master God. Blessing you, worshiping you, bowing before you. God, in adoration, we just pray and submit all this prayer, all this meeting at your feet. In Jesus' name we pray. Amen. 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 Thank you. Thank you Thank so you. much. Thank you. Jayan, thank you. Thank you, sir. Yeah. Preeti, thank you. Ambedkar unnadu? He left. Okay. Dharani? Hi. Meeting is officially closed. If you want to stay on, you can open your videos and we'll talk for some time. లాలి వెళ్ళిపోయిందా? ఓకే ఓకే ఓకే, అందరు బిజీగా ఉన్నట్టున్నారు. సో షల్ వి క్లోజ్ ద మీటింగ్? ధరణి, ముంబై డౌన్ అలా ఇప్పుడే క్లాస్ అయిపోయింది, లేట్ అయిపోయింది. సరే 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 సరే. హలో ధరణి. హలో, హౌ ఆర్ యు? హాయ్ అక్క, ఐమ్ ఫైన్. ఎట్లుంది బాస్ ముంబై? రైనీ అన్న, ఫుల్ రైనీ. అవునా? ఓకే ఓకే.
Unique Creations. Mohan Kant. Yes. Okay. Okay. Praise the Lord. Praise the Lord. Sanna, Bhavya, Harita, Sudharani. అంటే స్టూడెంట్స్ ఎవరు వీడియోస్ ఆన్ చేసుకోరేమో కదా. వాళ్ళు హాస్టల్లో ఉంటారు కదా, హాస్టల్లో. ఓకే సరే మోహన్ కాంత్ హాయ్. ఓకే మామ్, God bless you all. Let's meet in God's time. Bye. Bye. బాయ్. మనజమ్మ బాయ్, శంకరక్క బాయ్, ధర్ని బాయ్. అక్క బాయ్. ఓకే బాయ్. గుడ్ నైట్.